ట్రంప్ ట్రావెల్ బ్యాన్ కు సిద్ధమవుతున్నారు. కొన్ని దేశాల పౌరుల్ని అమెరికాలో అడుగు పెట్టకుండా నిషేధించనున్నారా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పైన నిషేధం తప్పదా? అక్రమ వలసదారుల తరలింపులో సైనిక విమానాల్ని ఆపేస్తారా? వారిని ఆయా దేశాలకు తీసుకెళ్లాల్సి వస్తుందా? అటు హమాస్ నుంచి ఉక్రెయిన్ వరకు అందరికీ వార్నింగ్స్ ఇస్తున్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్లతో రెచ్చిపోతున్నారు. చెరలో ఉన్న బందీలందరినీ హమాస్ విడుదల చేయాలని, లేకపోతే గాజాను మరింత నాశనం చేస్తానంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్కు ఏం కావాలంటే అది అందించి హమాస్ అంతు తేలుస్తామని, తాను చెప్పినట్లు చేయకపోతే హమాస్ కు చెందిన ఒక్కరూ మిగలరన్నారు. గాజాను హమాస్ ఖాళీ చేస్తే అక్కడి ప్రజలకు అందమైన జీవితాన్ని అందిస్తానని చెప్పుకొచ్చారు. పాలస్తీనియన్లు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడాలని సూచించారు. అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా వెళ్లే ఏ దేశాన్ని విడిచిపెట్టలేనని ట్రంప్ తేల్చి చెప్పారు. అంతేకాదు, అమెరికాలోని ప్రాణాంతక డ్రగ్స్ తీసుకొచ్చే వారికి సహకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. Well, the president did just put out a statement on his call with the governor, Justin Trudeau, as he calls him, of Canada. And he said that he was not pleased, as you said. He said it's not good enough. He told Prime Minister Justin Trudeau that directly. The call ended in a somewhat friendly manner, as the president said, but he's not going to stop standing up for the American people. And to answer your question directly when it comes to fentanyl, for the last 4 years, unfortunately, our neighbors to the north and the south, Canada and Mexico respectively, have allowed America to be a dumping ground, not just for illegal aliens, but for illegal, poisonous, deadly fentanyl, which is now the #1 killer of young people in this country aged 18 to 34. Through the northern border in Canada, in last fiscal year alone, there was enough fentanyl seized to kill 4.8 billion people. దేశీయంగా ఉద్యోగాల కోత, సుంకాలు విధిస్తున్న ట్రంప్ మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. పలు దేశాల నుంచి వచ్చే వారిపైన నిషేధం విధించేందుకు సిద్ధమవుతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లపై ట్రావెల్ బ్యాన్ విధించే ఛాన్స్ ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోనుందని, వచ్చే వారమే ఇది అమల్లోకి రానుందని సమాచారం. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించారు. అనేక పరిశీలనల అనంతరం 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అమెరికాలో ప్రవేశించే విదేశీయుల నుంచి జాతీయ భద్రతా ముప్పు పొంచి ఉందని ట్రంప్ భావిస్తున్నారు. అఫ్ఘాన్లో అమెరికా సేనలు దాదాపు 2 దశాబ్దాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశీయులు, పాకిస్తానీలు అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందనుకుంటున్నారు ట్రంప్. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారిని సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపుతున్నారు. దీంతో ఖర్చులు భారీగా పెరిగాయి. మామూలు విమానంలో తరలించే కన్నా ప్రత్యేక విమానంలో తరలించడం వల్ల 5-6 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో ఈ సైనిక విమానాల ప్రక్రియను ఆపేశారు. కమర్షియల్ విమానాల్లా కాకుండా సైనిక విమానాలు భిన్నమైన మార్గాల్లో వెళతాయి. వివిధ దేశాల్లో గగనతల నిబంధనలు, మిలిటరీ బేసుల్లో ఇంధనం నింపుకోవటం ఇతరత్ర కారణాలతో వీటి ప్రయాణ మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే భారత వలసదారుల విమానం అమెరికా నుంచి అమృత్సర్ చేరటానికి 48 గంటలు పట్టింది. అక్రమ వలసదారులను వేధిస్తే వారే దేశాన్ని వీడిపోతారని, డిటెన్షన్ సెంటర్లలో పెడితే దారికొస్తారని అమెరికా భావిస్తోంది. ఉక్రెయిన్ వ్యవహారంలో ట్రంప్ పూర్తిస్థాయి పైచేయి సాధించారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వస్థలంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్ కు అమెరికా సాయం ఆపేయడంతో రష్యా చెలరేగిపోతోంది. దీంతో అమెరికా లక్ష్యం నెరవేరినట్లయింది. దీంతో అమెరికా కాళ్లబేరానికి వచ్చింది ఉక్రెయిన్. నయానో భయానో తాను అనుకున్నది సాధిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ప్రతి దేశాన్ని ముందుగా ఆర్థికంగా దెబ్బతీయాలనుకుంటున్నారు. ఆ దేశం మూలాలపై వేటు వేస్తూ దారికి తెచ్చుకుంటున్నారు. అందుకే చైనా లాంటి కొన్ని తప్ప చాలా దేశాలు అసలు ట్రంప్ తో కయ్యానికి సిద్ధంగా లేవు.